900 ఓట్లు అయితే అది కూడా తిరుపతికి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి కూడా సుమారుగా బీజేపీ అభ్యర్థి 15 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని స్పష్టంగా మనకి రాబోయే రౌండ్లలో పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. మొత్తంగా తిరుపతిలో కూడా తిరుపతి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఈ ఎన్నికల సరళి కావచ్చు, వీటిపైన తీవ్రమైనటువంటి చర్చ. అంటే ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు ముందు ఏదో జరుగుతుంది, గొడవలు జరుగుతుంది అన్నప్పటికీ చాలా పీస్ఫుల్ గా జరిగిపోయింది. ఏకపక్షంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అందరినీ షాక్ కి గురి చేస్తా ఉంది. ఎట్లయితే టీడీపీ నేతలంతా కూడా ఈ స్థాయిలో వస్తుందని భావించలేదు. అలాగే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ సుమారుగా 400 మంది 500 మంది పోలీసులు బందోబస్తుకు వచ్చారు. వాళ్ళందరూ భోజనాల దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చలంతా కూడా జరిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఒక అంశం కీలకమైంది. చంద్రబాబు అరెస్టు, అలాగే వెల్కమ్ బ్యాక్. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. 291 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 4 చోట్ల విజయం కూడా కైవసం చేసుకుంది. ఇక ఇండియా కూటమి కూడా 227 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. 3 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎలక్షన్ జరగగా తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు కంటోన్మెంట్ కు ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు కూడా ఓట్ల లెక్కింపు మనం చూస్తే ప్రస్తుతం 8 చోట్ల కాంగ్రెస్, 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా కొన్ని డిక్లేర్ అయినాయి. మిగిలినటువంటి వాటి యొక్క ఓట్ల లెక్కింపు కూడా చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎంఐఎంకే మరొకసారి అక్కడ ప్రజలు విజయావకాశాలు స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు సాగ్గా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక్కచోట కూడా ప్రభావితం చూపలేకపోయింది. అంచనాలు ఏదైతే జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి సర్వేలు కావచ్చు, క్షేత్రస్థాయిలో నిర్వహించినటువంటి సర్వేలు ఫలితాలు ఎలా ఉన్నాయో అదే రకమైనటువంటి ఫలితాలు కూడా ఇంచుమించుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో వస్తున్నటువంటి ఫలితాలకు సంబంధించి మరింత విశ్లేషణ కూడా మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, ఏంటి ఇప్పటి వరకు కూడా ఎన్ని స్థానాలు అధికారికంగా ప్రకటించారు? ఎన్నిటిలో లీడ్ కొనసాగుతోంది? ఎవరికి ఎన్ని స్థానాలు దక్కబోతున్నాయి? శ్రీహరి, మొత్తం మీద తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు అలానే